హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ ప్రిప్డోర్ నెలలో అయితే గనక ఎవరైతే నిరుపేదలకు సొంతంగా స్థలం లేదు వారికి స్థలాన్ని అయితే ప్రభుత్వం కేటాయించబోతోంది. 3 సెంట్లు అనేది అయితే కేటాయిస్తుంది. అలాగే స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకోవడానికి అయితే కనుక డబ్బులు లేకపోతే 2.5 లక్షల వరకు అయితే కనుక డబ్బులు కూడా విడుదల చేస్తుంది. పిఎం ఆవాస యోజన ఎన్టీఆర్ పథకం అయితే కనుక ప్రారంభించబోతున్నారనమాట. సో ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అవుతారు, దానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాము. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే కనుక సో ఎవరైతే నిరుపేదలకు సొంతంగా స్థలం లేదో వారికి స్థలాన్ని కేటాయిస్తామని, స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకోవడానికి డబ్బులు ఇస్తామని అయితే ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే పిఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ గ్రామీణ పథకం కింద అయితే కనుక ఈ ఫిబ్రవరి నెలలో అయితే కనుక విడుదలైతే చేయబోతోంది. ముఖ్యంగా ఈ పథకం ద్వారా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి స్థలం అనేది అసలు లేకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం అనేది కేటాయిస్తారు మనకు. అలాగే స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకోవడానికి మీకు డబ్బులు లేకపోతే 2.5 లక్షలు అనేది అందజేస్తారు. అది కూడా 4 విడతల వారీగా జమ చేస్తారు. అది కూడా మీరు ఇంటి నిర్మాణం ప్రారంభించిన తర్వాత విడతల వారీగా బిల్లులు అనేది అయితే కనుక జమ చేస్తారు. మొదట మీరు డబ్బులు పెట్టుకొని ఇల్లు నిర్మించుకోవాలి, ఆ తర్వాత డబ్బులు అనేది అయితే ప్రభుత్వం మీకు జమ చేస్తుంది అనమాట. ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా మనకు డిసెంబర్లోనే జరిగిందనమాట. దాదాపుగా 60,000 మంది అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. వాళ్ళకి ఫిబ్రవరి నెలలో అయితే కనుక ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. మరి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఎలా, మళ్ళీ మనకి పథకం అనేది అయితే వస్తుందన్నమాట. మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్తారు. సో ఎలా అప్లై చేసుకోవాలి అంటే కనుక గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండే ఇంజనీరింగ్ సహాయకులను సంప్రదించాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు మీరు ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఇంటి స్థలం పత్రాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అన్నీ సమర్పించాల్సి ఉంటుంది. ఇదంతా ఎవరికంటే స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకోవడానికి డబ్బులు లేని వారికి అనమాట. ఒకవేళ మీ దగ్గర ఇంకా స్థలమే లేదు, అప్పుడు మీరేం ఇవ్వాల్సి ఉంటుంది అంటే కనుక రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటోలు అయితే అందించాల్సి ఉంటుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మీరు నిజంగా అర్హత కలిగి ఉన్నారంటే ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారనమాట. సో డైరెక్ట్ మాన్యువల్గా వచ్చి చెక్ చేసి మీకు స్థలం ఉందా లేకపోతే కనుక ఏమైనా ఇండ్లు ఉందా ఇవన్నీ చెక్ చేసి మళ్ళీ మీరు ఈ పథకానికి అర్హులైతే కనుక సో అర్హుల జాబితాలు అయితే యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా కనుక చేయడం జరుగుతుంది. సో ఫిబ్రవరిలో అర్హులని అయితే కనుక ప్రకటించి వారికైతే ఫిబ్రవరి 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ అర్హులకైతే కనుక ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారనమాట. సో ఈ రకంగా అయితే కనుక సో స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలము, అలాగే ఇంటి నిర్మాణానికి 2.5 లక్షల వరకు ప్రభుత్వం విడుదలైతే చేస్తుందన్నమాట. ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.